సో హలో గ్యాస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జీకే బాబా. సో ఈరోజు మనం 10th జూన్ది షిఫ్ట్ 1, షిఫ్ట్ 2, షిఫ్ట్ 3 3 షిఫ్ట్ల గురించి డిస్కస్ చేయబోతున్నాం. జీకే జిఎస్లో ఏ క్వశ్చన్స్ వచ్చినాయి మనకు ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఎగ్జామ్లో 10th జూన్ రోజు అన్ని షిఫ్ట్లో కలిసి. సో అన్ని క్వశ్చన్స్ డిస్కస్ చేయబోతున్నాం. ఓకే, లెట్స్ స్టార్ట్. ఇన్ విచ్ ఇయర్ వాజ్ ద వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ఎస్టాబ్లిష్డ్? వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ఏ ఇయర్లో ఎస్టాబ్లిష్ అయిందంటే గుర్తుపెట్టుకోండి, 1 జనవరి 1995. 1 జనవరి 1995 రోజు మనకు వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ఎస్టాబ్లిష్ అయింది. హూ వాజ్ అవార్డెడ్ నోబెల్ పీస్ ప్రైజ్ 2024? 2024లో నోబెల్ పీస్ ప్రైజ్ ఎవరికి వచ్చిందంటే గుర్తుపెట్టుకోండి, ది రాయల్ హౌస్ ఆఫ్ నార్వే ప్రకారం అణ్వాయుధాలు లేని ప్రపంచాన్ని సాధించేందుకు కృషి చేసినందుకు మరియు అణ్వాయుధాలను మళ్లీ ఎప్పటికీ ఉపయోగించకూడదని సాక్షి వాంగ్మూలం ద్వారా ప్రదర్శించినందుకు జపాన్ ఆర్గనైజేషన్ నిహాన్ హిడాంకియోకు డిసెంబర్ 10న నోబెల్ శాంతి బహుమతి లభించింది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. లేట్ ద 1857 రివాల్ట్ ఇన్ బీహార్? గుర్తుపెట్టుకోండి, బాబు కున్వర్ సింగ్. క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రిలీజియన్ డిడ్ చంద్రగుప్త మౌర్య ఫాలోడ్? చంద్రగుప్త మౌర్య ఏ రిలీజియన్ ఫాలో చేసిండ్రు? గుర్తుపెట్టుకోండి, అశోక ఏమో బుద్ధిజం ఫాలో అయ్యిండ్రు. వైల్ చంద్రగుప్త మౌర్య ఏ రిలీజియన్ ఫాలో అయ్యిండ్రంటే జైనిజం. అశోక ఏమో బుద్ధిజం ఫాలో అయ్యిండ్రు, చంద్రగుప్త మౌర్య ఏమో జైనిజం ఫాలో అయ్యిండ్రు. పేర్ ఓన్ మెడల్ ఫర్ ఇండియా ఇన్ ఆర్చరీ వరల్డ్ కప్ 2025? ఆర్చరీ వరల్డ్ కప్ 2025లో మనకు ఏ పేర్ ఇండియాది మనకు మెడల్ గెలిచింది? జరిగిన ఆర్చరీ ప్రపంచ కప్ 2025 స్టేజ్ 2లో భారత్ మొత్తం 7 పతకాలు సాధించింది. భారత్ తరఫున పతకాలు సాధించిన జంటలు: 1 దీపికా కుమారి మరియు పార్థ్ సలుంఖే వ్యక్తిగత రికర్వ్ ఈవెంట్లలో కాంస్య పతకాలను గెలుచుకున్నారు. 2 మధుర ధమాంగావ్కర్ మహిళల కాంపౌండ్ ఈవెంట్లో బంగారు పతకం సాధించింది. At the Archery World Cup 2025 Stage 2 in Shanghai, China, India won a total of 7 medals. The pairs that won medals for India are 1. Deepika Kumari and Parth Salunkhe won bronze medals in the individual recurve events. 2. Madhura Dhamanga gold medal in the women's compound event. Okay, next question. Who was awarded the Digital Transformation Award 2025? Digital Transformation Award 2025 ఎవరికి వచ్చింది? బై యూకేఎస్ సెంట్రల్ బ్యాంకింగ్. యూకేఎస్ సెంట్రల్ బ్యాంకింగ్ తరపున డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ అవార్డ్ 2025 ఎవరికి వచ్చిందంటే గుర్తుపెట్టుకోండి, ఆర్బీఐకి వచ్చింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ అవార్డ్ వచ్చింది 2025 బై యూకేఎస్ సెంట్రల్ బ్యాంకింగ్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. హూ హ్యాస్ రిసీవ్డ్ రామ్సర్ అవార్డ్ 2025? ఇది చాలా ఇంపార్టెంట్ అవార్డ్, మోస్ట్ ఇంపార్టెంట్ అవార్డ్ రామ్సర్ అవార్డ్. మనం అన్ని అవార్డ్స్ వీడియోస్ చేసినాం కరెంట్ అఫైర్స్లో. డిస్క్రిప్షన్లో లింక్ పెడతా చూడండి, అన్ని కరెంట్ అఫైర్స్ వీడియోలు చేసినాం. దాంట్లో నేను చెప్పిన కూడా రామ్సర్ అవార్డ్ 2025 ఎవరు గెలుచుకున్నారు. ఈయన గెలుచుకున్న వారు మనకు ఫస్ట్ ఇండియన్ ఉమెన్. In 2025, Jayashree Venkatesan, co-founder of Care Earth Trust, became the first Indian to receive the Ramsar Award for wetland wise use. 2025లో కేర్ ఎర్త్ ట్రస్ట్ సహా వ్యవస్థాపకురాలు జయశ్రీ వెంకటేసన్ వెట్లాండ్ వైజ్ యూజ్ కోసం రామ్సర్ అవార్డును అందుకున్న మొదటి భారతీయురాలు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రెవల్యూషన్ ఈజ్ రిలేటెడ్ టు ష్రింప్ ఆర్ ఫిష్ ప్రొడక్షన్కి ఏ రెవల్యూషన్ అంటే గుర్తుపెట్టుకోండి, బ్లూ రెవల్యూషన్. మనం ఫిష్ ప్రొడక్షన్కి బ్లూ రెవల్యూషన్ అంటాం. లార్జెస్ట్ నెంబర్ ఆఫ్ ట్రైబల్ పాపులేషన్ ఇన్ 2011 సెన్సస్? ఇండియాలో ఏ స్టేట్లో మనకు నమోదైంది అంటే గుర్తుపెట్టుకోండి, యాజ్ పర్ 2011 సెన్సస్ హైయెస్ట్ షెడ్యూల్ క్యాస్ట్ పాపులేషన్ ఇన్ ఇండియా ఫౌండ్ ఇన్ మధ్యప్రదేశ్. మధ్యప్రదేశ్ స్టేట్లో మనకు హైయెస్ట్ ట్రైబల్ పాపులేషన్ ఉంటుంది యాజ్ పర్ 2011 సెన్సస్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. రైట్ టు వర్క్ ఏ ఆర్టికల్లో ఉంటుంది అంటే అందరికీ తెలుసుగా, ఆర్టికల్ 41లో రైట్ టు వర్క్ ఉంటుంది. సో ఇవి అన్ని డిపిఎస్పి ఆర్టికల్స్. సో డిపిఎస్పి ఆర్టికల్స్ చూడండి అని కూడా అన్నా నేను ప్రీవియస్ వీడియోలో, డిపిఎస్పి ఆర్టికల్సే ఎక్కువగా అడుగుతున్నాడని. సో మనకు డిపిఎస్పి ఆర్టికల్ 36 టు ఆర్టికల్ 51 వరకు అన్నీ నేర్చుకోండి, ఒక్క ఆర్టికల్ కూడా మిస్ చేసుకోకండి. ఆర్టికల్ 36 నుంచి ఆర్టికల్ 51 వరకు చాలా ఇంపార్టెంట్ డిపిఎస్పి ఆర్టికల్స్. నెక్స్ట్ ఎగ్జామ్ ఉన్న వాళ్ళు ఇది పక్కా చూసి ఉండి ఆర్టికల్, డిపిఎస్పి ఆర్టికల్స్ చాలా అడుగుతున్నాడు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ విచ్ కంట్రీ
విల్ ద రబ్బీ లీగ్ వరల్డ్ కప్ 2026 హెల్డ్? రబ్బీ లీగ్ వరల్డ్ కప్ 2026 ఏ కంట్రీలో జరగబోతుంది అంటే ఆస్ట్రేలియా ఇంకా పపువా న్యూ గినియా, ఈ 2 కంట్రీస్ హోస్ట్ చేయబోతున్నాయి రబ్బీ వరల్డ్ కప్ 2026. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. యాజ్ పర్ 2011 సెన్సస్ ద పర్సంటేజ్ ఆఫ్ అర్బన్ పాపులేషన్ ఇన్ ఇండియా. అర్బన్ పాపులేషన్ ఇన్ ఇండియా యాజ్ పర్ 2011 సెన్సస్ ఎంత? అర్బన్ పాపులేషన్ ఎంత? 31.16% యాజ్ పర్ 2011 సెన్సస్ అర్బన్ పాపులేషన్. ఇంకా రూరల్ పాపులేషన్ ఎంత యాజ్ పర్ 2011 సెన్సస్ అంటే 68.84%. రూరల్ పాపులేషన్ ఏమో 68.84%, అర్బన్ పాపులేషన్ ఏమో 31.16% యాజ్ పర్ 2011 సెన్సెస్. సో మనకి ఇక్కడ ఏం అడిగిండు? అర్బన్ అడిగిండు. సో 31.16% కరెక్ట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఫీల్డ్ గిరీష్ కర్నాద్ రిలేటెడ్ టు? గిరీష్ కర్నాద్ ఏ ఫీల్డ్కి సంబంధించిన వారు? గిరీష్ కర్నాడ్ ప్రధానంగా భారతీయ రంగస్థలం, సాహిత్యం మరియు సినిమా రంగానికి చేసిన కృషికి ప్రసిద్ధి చెందారు. Girish Karnad was primarily known for his contributions to Indian theatre, literature, and cinema. సో మనకు థియేటర్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, విచ్ ఆఫ్ ద కీ ఈజ్ యూజ్డ్ టు క్లోజ్ ద యాక్టివ్ విండో? యాక్టివ్ విండోని క్లోజ్ చేయడానికి కంప్యూటర్లో ఏ కీ యూజ్ చేస్తామంటే గుర్తుపెట్టుకోండి, Alt+F4. Alt+F4 ఏమో ఏదైనా ప్రోగ్రామ్ని కానీ విండోని కానీ డైరెక్ట్లీ మనం క్లోజ్ చేయవచ్చు. సో ఈ షార్ట్కట్ కీస్ గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే ద షార్ట్కట్ టు యాడ్ ఏ న్యూ స్లైడ్ ఇన్ పవర్ పాయింట్. పవర్ పాయింట్లో న్యూ స్లైడ్ యాడ్ చేయడానికి షార్ట్కట్ కీ ఏదంటే కంట్రోల్ ఎం. ఇదేమో మనకు షార్ట్కట్ కీ అన్నట్టు. ఏది మనకు న్యూ స్లైడ్ పవర్ పాయింట్లో యాడ్ చేయడానికి. నెక్స్ట్ క్వశ్చన్. ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా. బ్రిటిష్ వాళ్ళు మన ఇండియాలో ఎడ్యుకేషన్ ఎందుకు ప్రమోట్ చేసిందంటే మెయిన్లీ ఎందుకు ప్రమోట్ చేసిందంటే అడ్మినిస్ట్రేటివ్ ఇంట్రెస్ట్స్ ఇంకా కాలనియల్ పాలసీస్, ఇవి 2 మెయిన్ రీజన్స్ అన్నట్టు. బ్రిటిష్ ఏమో ఇండియాలో ఎడ్యుకేషన్ ప్రమోట్ చేయడానికే. తెలుగులో ఏమంటామంటే వలసవాద విధానాలు, ప్రయోజనాలు మరియు వలసవాద విధానాలు. అడ్మినిస్ట్రేటివ్ ఇంట్రెస్ట్ అండ్ కాలనియల్ పాలసీస్, ఇవి 2 మెయిన్ రీజన్స్ అన్నట్టు. బ్రిటిష్ ఎడ్యుకేషన్ ఇండియాలో ఎడ్యుకేషన్ బ్రిటిష్ వాళ్ళు ప్రమోట్ చేయడానికే. సో ఇవి మనకు జూన్ 10th రోజు షిఫ్ట్ 1, షిఫ్ట్ 2, షిఫ్ట్ 3లో అడిగిన క్వశ్చన్స్ అన్నట్టు. లైక్, షేర్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్దర్ వీడియోస్ కోసం. థ్యాంక్ యూ. కీప్ వాచింగ్ జీకే బాబా.